కోరుకుంటున్నారు. మీరందరూ కూడా బాగున్నారని, నిత్యము మా గురించి, మా పరిచయాల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నారని తలుస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మీ గురించి, మీ కుటుంబాల గురించి మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినం పరిశుద్ధ దినంన దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడాలని, తన వాక్యం చేత మన జీవితంలో ఉన్నటువంటి ఆ లోటుపాట్లను సరిచేసుకొని ఆయన వాక్యంని అనుసరించి జీవించాలని, ఆయన వాక్యానికి బద్ధులమై మన జీవన యాగం ముందుకు కొనసాగాలని దేవుడు ఆశపడుతున్నారు. అందునిమిత్తమే దేవుడు ప్రతి పరిశుద్ధ దినంన ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా నీతో నాతో మన అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినం ప్రత్యేకమైన రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకునే ముందుగా ఈ సమకాలీనటువంటి పరిస్థితుల గురించి కొంత 2-3 విషయాలు తెలియచేయాలని కోరుకుంటున్నాను. భారతదేశము ఇది అందరికీ కూడా సమానమైన హక్కులను ఇచ్చినటువంటి దేశము. ఈ దేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం ఏర్పరిచినది ఏమిటంటే సమానత్వము. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ఒకరు పనికిరాని వారు, ఒకరు అంటరాని వారు అనేది ఈ రాజ్యాంగం చెప్పలేదు. అంటరాని తనాన్ని మార్పు వేయటానికి అనేక మంది గొప్పవారు ఈ రాజ్యాంగంలో అనేక విధమైన పద్ధతులను, సిద్ధాంతాలను అవలంబించాలని, అందరినీ సమానత్వంతో చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించున్నారు. అయితే భారతదేశంలో క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అవనండి, భారతదేశంలో క్రైస్తవులను హింసిస్తున్న విధానాలను బట్టి కానీ చూచినట్లయితే ఎంతో విషాదకరమైన పరిస్థితులు. సేవకుడు తన సేవ జీవితాన్ని చేసుకుంటుంటే ఆ సేవను చేయటానికి వీలు లేకుండా సేవకుని యొక్క కుటుంబాన్ని బాధించి, వారిని బాధపెట్టి, హింసించి, చివరికి వారేదో దొంగలైనట్లుగా, ద్రోహులైనట్లుగా, వారు ఏదో అగాత్యం చేసినట్లుగా వారిని చెరసాల్లో వేస్తున్నారు. దీని గురించి ప్రయత్నం చేసేవారు క్రైస్తవ సహోదరులు కొంతమంది అయితే, ఇది మా వరకు రాలేదు కదా, మా పరిస్థితులు అలా లేవు కదా అని చెప్పి విడిచిపెట్టేవారు అనేక మంది సేవకులు ఉన్నారు. వారు డబ్బుతో ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి డబ్బునిచ్చి వారిగా సేవ్ చేసుకోవచ్చు, కానీ వారి డబ్బుని బట్టి దేవుని యొక్క నామాన్ని ఎంత అవమాన పాలు చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. ఒక విషయం, వారు పడుతున్నటువంటి ఆ మిషనరీస్ కానీ సేవా జీవితంలో ఆ సేవకుడు, ఆ దీన సేవకుడు అనుభవిస్తున్న బాధలు తప్పక తగినట్లుగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఈ లోకంలో నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని నువ్వు చెప్పుకుంటున్నావు, మేము ఒక సెలబ్రిటీ పాస్టర్స్ అని చెప్పుకుంటున్నటువంటి మీకు మీ ప్రతిఫలం ఇక్కడ ఉండవచ్చేమో, కానీ దేవుని యొక్క వాక్యం ఒక మాట చెప్తుంది, మీరెవరో నేను ఎరుగను అని అంటున్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితులు తెచ్చుకునే సేవకుడుగా, ఒక విశ్వాసిగా మన జీవితాలు ఉండకోకుండా దేవుని యొక్క వాక్యానికి బద్ధులమై ఆయన చూపించినటువంటి పరిశుద్ధ మార్గంలో మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోదిగా, క్రైస్తవ సంఘాలకు దేవుని యొక్క క్షేమం కలుగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనంటే సంఘాలను కూల్చివేస్తున్నారు. ఒక అన్యుల యొక్క మందిరాన్ని కూల్చడానికి ఎన్నో చట్టాలు ఉంటాయి. ఎంతోమంది ప్రజలు ముందుకు వచ్చి దాన్ని పడగొట్టడానికి ఇష్టపడరు, కానీ పరిశుద్ధ మందిరాన్ని పడగొట్టడానికి ఈ యొక్క అధికారం లేకపోయినప్పటికీ కూడా హింసాత్మకంగా మందిరాన్ని కూలగొడుతున్నారు. కానీ క్రైస్తవులు గొర్రెలు అని అనుకుంటున్నారు. ఆ గొర్రె స్వభావము క్రైస్తవుడు ప్రక్కన పెడితే సింహం వలె తయారవుతారని చెప్పి వారు అర్థం కావట్లేదు. ఎందుకనంటే మేము పూజిస్తున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఆయన ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చిన్నాడు. రేపటి దినాన ఆయన గొర్రె పిల్లగా రావటం లేదు, యూదా గోత్రపు సింహము వలె ఆయన రాబోతున్నాడు. అటువంటి పిల్లలమైన మేము ఇంకనూ కూడా మా దేవుడు చూచుకుంటాడులే అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. మా దేవుడు దాన్ని తప్పక ఏదో ఒక విధంగా ఆ మనిషి పట్ల ద్వేషం తెచ్చుకుండా ప్రేమను కనపరిస్తే, ఎందుకంటే మా వాక్యం అదే చెప్తుంది, నువ్వు నిన్ను నువ్వుగానే ప్రేమించుకున్నట్లుగా నీ తోటి వారిని నువ్వు ప్రేమించమని పరిశుద్ధ లేఖన గ్రంథం చెప్తుంది. కాబట్టి ఆ మాటలను అనుసరించి నడుస్తున్న క్రైస్తవుల పట్ల ఇంత అమానుష్యంగా ప్రవర్తించడానికి ఆ మనుషులకు ప్రేరేపిస్తున్న ప్రభుత్వాల గురించి బాధతో చెప్తున్నాను. క్రైస్తవులు వేస్తే మీరు గెలవలేదా? క్రైస్తవ ఓట్ల ద్వారానే మీరు గెలిచి ఉన్నారు కదా, కానీ
క్రైస్తవ సంఘాల మీద, క్రైస్తవ సేవకుల మీద జరుగుతున్నటువంటి అగాత్యాల నుండి దయచేసి మీరు కొంత ప్రభుత్వం సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎలక్షన్ల ముందు వచ్చి మందిరంలో నిలబడి నమస్కారాలు చేస్తూ మీరు నాకెంతో ముఖ్యమో, మీరు మా దగ్గరికి రండి, ఏ కష్టం ఉన్నా ఏ శ్రమ ఉన్నా మేము పాలిపంతులు మీకు సహాయపడతామని చెప్పి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రి వెళ్ళి చెప్తారే, కానీ కష్ట సమయంలో వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే ఎక్కడుంటాడు, ఆ మండల అధికారి ఎక్కడుంటాడు, ఆ మండల ఎంపీఓ ఎక్కడుంటాడు, తర్వాత ఆ జెడ్పీటీసీ ఎక్కడుంటాడు, ఆ ఎంపీటీసీ ఎక్కడుంటాడు, తర్వాత ఆ యొక్క ఎమ్మెల్యే ఎక్కడుంటాడు, ఆ ఎంపీ ఎక్కడుంటాడు, ఆ ముఖ్యమంత్రి ఎక్కడుంటాడు అని ఆలోచన చేస్తే ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. దానికి జవాబు అనేది దొరకట్లేదు. కానీ మరలా ఎలక్షన్లు వస్తున్నప్పుడు సంఘాల దగ్గరికి వెళ్తారు. అయ్యా మీ వల్లనే నేను గెలిచాను అని ఒక సేవకుడిని నిలబెట్టుకొని ఆ సేవకుడు యొక్క బలిపీఠం మీదకి ఎక్కుతారు. ఇది సేవకులు కూడా చాలా గమనించవలసింది. బలిపీఠం అనేది అది అతి పరిశుద్ధమైనటువంటి స్థలము. దాని మీదకి ఈ లోకానుసరుడైన ఎవడైనప్పటికీ కూడా, వాడు ఎమ్మెల్యేనా ముఖ్యమంత్రి ఎవడైనా, వాడు ప్రశ్నతో నింపబడినప్పుడు వాడిని ఆ యొక్క బలిపీఠంకి ఎక్కిస్తే దేవుని యొక్క ఆత్మ దుఃఖపడుతుంది. వాళ్ళని కింద పెట్టడము అనేది మనం చేస్తే క్రైస్తవుడి యొక్క విలువేంటో వాడికి తెలుస్తుంది. కాబట్టి ఇది ఏదో నేను ఒక పార్టీ, ఏ పార్టీకి చెందిన వాడిని కాదు, నేను ఒక సేవకుడిని, ఒక క్రీస్తు సేవకుడిని. కాబట్టి ప్రేమతో మాటలు చెప్తున్నాను. ఆఖరిగా చూసినట్లయితే ఈ యొక్క రానున్నటువంటి దినంలో క్రైస్తవ యొక్క సంఘాలు ఇంకనూ దేవుని యొక్క వాక్యం చేత, నిజమైన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటువంటి సేవకులు ముందుకు రావాలని ప్రార్థన చేయండి. ఎందుకనంటే ఈ దినంలో విశ్వాసులు దేవుని కంటే కూడా వారి సేవకులకే ఘనత ఇస్తూ ఉన్నారు. దేవుణ్ణి పక్కన పెడతాం. దేవుని వాక్యం చిన్నగా ఉంటుంది, ఆ సేవకుడు యొక్క బొమ్మలు పెద్ద పెద్దవిగా ఉంటాయి. దేవుని యొక్క పేరు చెప్పుకుంటూ ఉంటారు వారి పిల్లలు. అంటే ఇది బాధతో చెప్తున్నాను. వారు బ్యూటీషియన్స్కి సంబంధించిన వాటికి అడ్వర్టైజర్స్గా ఉంటారు. వారి యొక్క అందచందాలతో ఆ యొక్క బలిపీఠాల మీద నిలబడి, ఆ స్టేజెస్ మీద నిలబడి వారు ఎంతగానో వారు పెట్రెలిగిపోతూ పాటల ద్వారా ఉర్రూతలుగిచ్చేస్తున్నట్లుగా ఉంటున్నారు. అది పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత నడిపింపబడుతున్నది కాదు. కాబట్టి దయతో జ్ఞాపకం చేసుకోండి. ఆఖరిగా బాధాకరమైంది, నా తోటి సేవకుడు, ఆ సేవకుడు తను ఏదో తన భాషలో పాట రాసుకున్నాడు. ఆ పాటను తను దేవుని మహిమ కొరకు వాడుతున్నాను అని అన్నాడు. కానీ చివరికి ఈ భ్రష్టకరమైనటువంటి సినిమా ప్రపంచానికి ఆ పాటను ఇచ్చున్నాడు, వారి యొక్క ప్రోగ్రాముల్లో పాల్గొంటున్నాడు. ఈ విషయము ఎంతగానో బాధ కలిచివేస్తున్నది. అన్యుల ముందు దేవుని యొక్క నామము ఎంత అబాసు పాలవుతుంది. వారు ఆ వ్యక్తి వస్తున్నప్పుడు చప్పట్లు కొట్టుకుంటూ ఎంత వేదనకరంగా వారు అంత అపహాస్యంతో వారు స్వాగతం పలుకుతున్నారు తెలుసా. ఈ విషయాలు ఆ సేవకుడు ఒకవేళ చూస్తూ ఉంటే, ఆ సేవకుడు కూడా ఇప్పటికైనా మనుషులకి క్షమాపణ చెప్పవద్దు, కానీ క్రీస్తు పాదాల చెంత చేరి క్రీస్తు దగ్గర, అయ్యా నేను భ్రష్టుడిని అయిపోయాను ప్రభువా, నన్ను క్షమించు, నేను చేయరాని దుష్కార్యములు చేసి మీ నామాన్ని దుఃఖపరిచి ఉన్నాను, మీ పరిశుద్ధమైన నామాన్ని నేను అవమానపరిచి ఉన్నాను, నన్ను క్షమించమన్నానంటే ఎటువంటి ఘోర పాపిరైనటువంటి ఏ వ్యక్తినైనప్పటికీ కూడా దేవుడు క్షమించువాడై ఉన్నాడు. కాబట్టి దయతో అన్నా మీరు చేసింది తప్పు, దాని గురించి మీరు దేవుని దగ్గర క్షమాపణ తీసుకోవాలని ప్రేమతో మీ తోటి సహోదరుడిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా దేవుని సువార్త నిమిత్తం పరిచర్య చేస్తున్నటువంటి క్రైస్తవుల గురించి కొంతమంది దైవ సేవకులు వారు పడుతున్నారు. ఒకరైతే రోషంతో ఆ సహోదరుడు, నాకన్నా చిన్నవాడు, ఆ సహోదరుడు ఎంతో రోషంతో క్రైస్తవుల మీద వారు అన్యులు చేసినటువంటి ఆ మాటలు కానీ ఆ క్రియలను బట్టి రోషంతో కొంత మాట జారి మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు గద్దించుట కూడా మేలుగా కలుగుతుంది. కాబట్టి ఆ సహోదరుడు ప్రార్థించమని కోరుకుంటున్నాడు. ఆ సహోదరుడు గురించి నా యొక్క అనుదిన ప్రార్థనలో తప్పక ప్రార్థన చేస్తున్నాను. ఆ సహోదరుడు యొక్క సేవ జీవితం కానీ, ఆయన చేస్తున్నటువంటి క్రైస్తవుల కోసం పరితపిస్తున్న విధానం కానీ, అనేక మంది ఉన్నారు, అనేక మంది. అది పేర్లు నేను చెప్పడం బాగుండదు, కానీ అది కొంత వారిని తక్కువ మందిని నేను చూపించినట్లు ఉంది. కానీ క్రైస్తవుల కోసం ప్రయాసపడుతున్న ప్రతి సేవకుడు గురించి, ప్రతి సహోదరుడు గురించి
అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని, మీ ప్రార్థన వారి పట్ల ఉండాలని, మీ ప్రార్థన చేత దేవుని ఆత్మ చేత నింపబడి ఇంకా రోషముతో వారు ముందుకు కొనసాగాలని మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని, ఈ దినము దేవుడు నిన్ను నన్ను ఒక మాట చేత మాట్లాడాలని అనుకుంటున్నాడు. తండ్రి అయినటువంటి దేవాతి దేవుడైనటువంటి యెహోవా దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా ఈ లోకానికి ఆయన పంపించలేదు. ఆయన ఒక పరిశుద్ధునిగా తన కుమారుని లోకానికి పంపించినాడు. ఎంత పరిశుద్ధం అంటే ఆ స్త్రీ యొక్క గర్భము ఏ మాలిన్యత అంటనికోకుండా ఆ యవ్వన బిడ్డ ఉన్నటువంటి ఆ మరియమ్మ తల్లి యొక్క గర్భాన్ని ఎన్నుకొని తన దేవదూతని పంపించి, గబ్రియేలు దేవదూతను పంపించి, ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మ చేత నీవు గర్భాన్ని ధరిస్తావు అని చెప్పి ఆ యొక్క మాటలు తెలియచేసి ఈ లోకరక్షకుడిని లోకానికి పంపించినట్లుగా తెలుస్తున్నది. అయితే ఈ దినము ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధతను గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. దానికి గాను హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ మాట, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడని యేసు మీద లక్ష్యముంచుడి అనే మాట అక్కడ కనపడుతున్నది. ఈ మాటలను బట్టి మనం గమనించినట్లయితే ఇది పరిశుద్ధమైన సహోదరులారా అని చెప్పి భక్తుడు అక్కడ మనకి తెలియచేస్తున్నాడు. నీ వల్లే నన్ను యేసుక్రీస్తు వారు ప్రతి విషయంలో కూడా మనకి మాదిరికరమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మాటలో ఆ పరిశుద్ధత ఉన్నది, ఆయన చూపులో పరిశుద్ధత ఉన్నది. ఆయన ఈ లోకంలో మానవుల రూపిగా వచ్చినప్పటికీ, ఆయన అనేక శరీర రుగ్మతల చేత బాధింపబడినప్పటికీ వాటన్నిటిని జయించిన వాడు. ఈ దినము నేను ఈ యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని అంగీకరించక ముందు నేను అనుకున్నాను, ఇది నా వ్యక్తిగత జీవితాన్ని నేను ఎవరిని కూడా విమర్శిస్తూ చెప్పట్లేదు. నేను అనుకున్నాను, నా భారతదేశం ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు వారిని ఆశ్రయిస్తే నాకు ఒక జవాబు రాదా అనుకున్నాను. ఆ జవాబు విధానంలో ఎన్ని ప్రయత్నాలు చేసి, ఎన్ని సాష్టాంగ నమస్కారాలు చేసి, ఎన్ని పొర్లుదండలు అనేకమైన మండలికి వెళ్ళి చేసినప్పటికీ ఎవరి ద్వారా నాకు జవాబు రాలేదు. కానీ పరిశుద్ధుడు అనే ఒక పాదము నన్ను ఎంతగానో తాకింది. పరిశుద్ధ అంటే ఈ ఒక కామ క్రోధ మద ఆశ్చర్యములను జయించిన వాడు మాత్రమే కాదు, కానీ తన చూపుల్లో, తన హావభావాల్లో, తన నడవడికలో, తన క్రియల్లో, తన మాటలో, తన తలంపుల్లో ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నవాడు మాత్రమే వారు పరిశుద్ధులై ఉంటారు. కామాన్ని అంచుకోలేకుండా ఒక లైంగిక సంబంధం కలిగి ఉన్నవారు వారు పరిశుద్ధులు కారు. ఏ యొక్క కామకత్వం చేయకోకుండా తల్లి గర్భంలో పిండంగా రూపించినది మొదలుకొని ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే పరిశుద్ధుడు అని చెప్పి రుచి చూచి నేను ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎరిగినాను. కాబట్టి ఆయన మనందరికీ కూడా మాదిరి అయినటువంటి దేవుడై ఉన్నాడు. మనల్ని ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడవడానికి సహాయపడుతుంది. ఈ దినం ఈ మాటలు అనేక మంది అంటున్నారు ఏంటంటే, ఈయన ఏదో ఒక దేశానికి చెందినవాడు, ఈ దేశానికి చెందినటువంటి దేవుడిని ఎందుకు మనం పూజించాలి, ఆయన ఒక అణగారినటువంటి జాతికి సంబంధించిన వాడు అని మనుషులు ఎంతగానో యేసుక్రీస్తు ప్రభువారిని చులకన చేసి మాట్లాడుతున్నారు. కానీ మనుషులు ఎంత చులకన చేస్తూ ఉంటే అంతగా క్రీస్తు యొక్క సుబోధులు, ఆయన యొక్క వాక్కులు ప్రపంచానికి వెదజల్లుతున్నాయి. ఆయన అనుసరించి నడిచినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గంలో, అనగా పరిశుద్ధమైన మార్గంలో నీవు నేను నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన అతి శ్రేష్టమైన ఉపదేశములు ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఆయన సేవా జీవితంలో మనకు ప్రబోధించినట్లుగా తెలుస్తున్నది. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఎలా జీవించాలో ఆయన మనకు ఒక మాదిరికత్వాన్ని ఆయన చూపించినాడు. ఆయన తప్ప పరిపూర్ణమైన పరిశుద్ధుడైనటువంటి వాడు ఎవ్వడు కూడా ఈ భూమి మీద ఉన్నట్లుగా మనకి చరిత్ర పుటల్లో కనబడట్లేదు. అయితే నీ వలే నన్ను మార్చుము అని అడిగేవారిగా మనం ఉంటున్నామా? యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే పరిశుద్ధమైనటువంటి జీవితం ఆయన జీవించినాడో ఆయన మనం కూడా
అటువంటి పరిశుద్ధత కలిగిన వారిగా జీవించాలి, అటువంటి పరిశుద్ధత కలిగిన జీవితం నాకు దయచేమో అని చెప్పి మనం అడిగేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన చేసిన ప్రార్థన జీవితం ఎలాగా, చాలా చీకటి ఉండగానే ఆయన వెళ్ళి ఆయన ప్రతి దినము కూడా ప్రార్థన చేసినట్లుగా ఉన్నారు. తర్వాత ఉదయకాల సమయం అంతా కూడా తన తండ్రి పంపించినటువంటి పని మీద ఆయన నిమగ్నమైనట్లుగా ఉన్నది. నీ జీవితంలో, నా జీవితంలో మన పనులు వదిలిపెట్టి మనం ఆయన సువార్త చాటించాలని కాదు, కానీ నువ్వు ఎక్కడున్నా ఆయన కొరకు ఒక మంచి మాటను చెప్పగలుగుతున్నావా? అది నీ చూపుల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ యొక్క తలంపుల ద్వారా, లేకపోతే నువ్వు నడుస్తున్న నడవడిక ఈ దినము ఒక అన్య సహోదరిని మార్చగలిగి యేసు క్రీస్తు వారి యొక్క మార్గం ఈ విధంగా ఉంటుంది అని నువ్వు తెలియచేస్తున్నావా? మనం ఆ విధంగా పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. ఆయన యొక్క ప్రార్థన జీవితం మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. ఆయన వల్ల వినయము కలిగిన వారిగా ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు కదా. ఎంత వినయమో తెలుసండి. ఆయన్ని గురువారం కాల సమయంలో, రాత్రి కాల సమయంలో ఆ గెస్సెమనే తోటలో ఎత్తుకొని పోవటానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఆయన ఒక్కసారిగా శపించి ఆయన వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన ఎంత వినయమో తెలుసండి. ఆయన కొడుతూ ఉన్నారు, బాధిస్తున్నారు, ఉమ్ము వేసి ఉన్నారు, శరీరం అంతా కూడా నాగలి కనుక పొలాన్ని దుక్కినట్లుగా దుక్కుతున్నప్పటికీ కూడా, ముళ్ళ కిరీటం పెట్టినప్పటికీ, ముఖం మీద ఉమ్ము వేసినప్పటికీ కూడా ఆయన నీ కొరకు నా కొరకు నోరు తెరవలేదు. చూసారా? ఆ వినయం అనేది ఒక క్రైస్తవుడుగా నీలో నాలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కనికర సంపన్నుడు అని పరిశుద్ధ లేఖన గ్రంథం చెప్తుంది. నువ్వు ఇతరులను కనికరించే వాడిగా ఉన్నావా? కనికరించే ఒక బిడ్డగా నువ్వు ఉన్నావా? నీకున్నది ధనధాన్యాలు ఉన్నాయి. నేను 1 కేజీ బంగారం కొనుక్కోవాలి, 5 కేజీలు బంగారం కొనుక్కోవాలి, లేకపోతే ఒక 10 ఎకరాలు 100 ఎకరాలు ఆసామిగా నేను ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. బట్ నువ్వు ఒక దినం ఈ లోకాన్ని విడుస్తావు. నువ్వు కొనుక్కున్నటువంటి ఆ యొక్క ఆస్తి పాస్తులు, నువ్వు కొనుక్కున్నటువంటి ఆ బంగారము నువ్వు చనిపోయిన మరుక్షణంలోనే నీ ఒంటి మీద నుండి తీసివేస్తావు. కానీ నీతో నిలబడేది ఏంటో తెలుసా? నీ బీదల్లో సహాయం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని. ఎవరైతే ఆపదలో ఉన్నారో, తల్లి లేని బిడ్డలకు నువ్వు సహాయపడే వ్యక్తిగా నువ్వు ఉండాలని. అదే కదండి నిజమైన ఉపవాసం అని పరిశుద్ధ లేఖన గ్రంథం చెప్తుంది. కానీ నువ్వు ఇతరులకు సహాయపడుతున్నావా? లేకపోతే నీ ఆస్తులు పెంపొందింప చేసుకుని, నా కుమారుడికి వేలాది రూపాయలు ఇవ్వాలి, నా కుమార్తెకి కోట్లాది రూపాయలు ఇవ్వాలి. ఒక్కొక్క వివాహం చూస్తుంటే నాకైతే అనిపిస్తుంది, ఆ యొక్క వివాహంతో కొన్ని వందల కుటుంబాలు వాళ్ళు పోషింపబడతావు. ఒక 4 రోజులు దాని కొరకు నువ్వు ఖర్చు చేస్తున్నావు. అది ఏదో నీ యొక్క ప్రెస్టీజియస్ లైఫ్ని నువ్వు కనపరచుకోవడం ఖర్చు పెడుతున్నావు. వాట్ ఈస్ దట్? ఏంటి దానివల్ల ఉపయోగం ఏమిటి? నీకు తగినంత దానిలో నీకు ఉండవచ్చు, కానీ ఆ యొక్క సొమ్ముని నువ్వు బేదలకు ఇస్తే అది ఎంత వారు ఆశీర్వదించే ఆశీర్వాదము. నువ్వు పెళ్లి చేసి నీ కుమార్తెకి ఎంత దీవెనిగా మార్చబడుతుంది. అటువంటి కనికరము నువ్వు చూపించే వ్యక్తిగా ఉంటున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు దీనుల ఎల్లా ఆయన కనికరం చూపించిన దరిద్రులను ఆయన ఆదరించినట్లుగా పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తున్నది. ఈ దినము అటువంటి ఈ 5 లక్షణాలు మన జీవితంలో మనం పొందుకున్నప్పుడు మన పరిశుద్ధత కలిగిన వారిగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు అని అందుకని దైవజనుడైన పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తు పోలి నడుచుకున్నట్లుగా మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఆయన పని చేస్తున్నాడు, ఆ పనిలో నుండి ఆయనకొక్కడికి ఆయన సమకూర్చలేదండి పౌలు గారు. ఆయనతో పాటు జత పనివారైన వారికి ఆయన సహాయపడినట్లుగా తెలుస్తున్నది. ఈ దినము నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నావు, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాలి, కానీ అది ఒక అనాథాశ్రయాలయంకి వాళ్ళకి ఏదైనా ఇండియాలో ఒక 12A 80G ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఇవ్వద్దని కాదు, నువ్వు బీదలను ఆదరించినటువంటి వ్యక్తి అవుతావు. ఆశీర్వాదాలు దీవెనలు నీకు కలుగుతాయి కదా. నువ్వు అది చేయకోకుండా ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకుంటుంటావు. నువ్వు బీదలకు సహాయం చేసేవాడు. అటువంటి కనికరము నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఉండలేకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాదిరికరమైనటువంటి పరిశుద్ధతను గురించి మనము ధ్యానం చేసేవారిగా ఉండాలి. సామాన్య మానవులైన మనము పరిశుద్ధంగా జీవించాలని ఎంతగానో మనం తాపత్రయపడుతుంటాము. అయితే మన శత్రువు అయిన వాడు ఎప్పుడు కూడా ఏమని అంటూ ఉంటాడు తెలుసా? నువ్వు పర్వాలేదులే,
నువ్వు ఒక్కడే చేయాలా? ఎంతోమంది లేరా? నీకు అర్హత లేదు కదా, అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి నిన్ను వెనుకకు లాగుతూ ఉంటాడు. కానీ నువ్వు వాడిని ఓడించి నువ్వు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు ఇతరులకు సహాయపడేవారిగా ఉంటావు. నీ యొక్క శరీర వేచ్ఛలను తగ్గించుకుని యేసుక్రీస్తు వలె సంపూర్ణమైన పరిశుద్ధతను మనం పొందుపరచలేకపోవచ్చు, లేకపోతే దాన్ని పొందుకొని ఉండలేకపోవచ్చు. కానీ అపవాది అటువంటి కృంగతీసే మాటలు చెప్తూ నీకు పరిశుద్ధంగా విరోధం ఉండేటువంటి అగ్ని బాణములు నీ జీవితంలో, నా జీవితంలో వేస్తాడు. ఎలా తెలుసా? లోకము అని అంటాడు, నీ శరీరం అని అంటాడు. వాడు చేసేటువంటి దాడులు నీ బిడ్డల ద్వారా, నీ కుటుంబ పరిస్థితుల ద్వారా, ఇతరుల ద్వారా వాడు నిన్ను లొంగ తీసుకొని దేవుని యొక్క ఆత్మకి నేను దూరం చేస్తుంటాడు. నా ప్రియ సహోదరుడా, అందుకని దైవజనుడైన పౌలు గారు అంటారు కదా, మంచి పోరాటము పోరాడి తిని అని ఆ మాటను అనటానికి ఎంత ధైర్యం ఉండాలో తెలుసండి. ఈ దినం ఆ మాటను అందరూ వాడు త్రాగుపోతే ఉండి వాడు చచ్చిపోతే ఈ మాటలు రాస్తున్నాడు. వాడు అప్పుడు వరకు భార్యను హింసించేవాడైతే వాడికి కూడా చనిపోయిన తర్వాత మంచి పోరాటము పోరాడి తిని అనే మాటలు రాస్తున్నాడు. వాడు నిజమైన పోరాటం పోరాడేరా? ఈ వాక్యాన్ని ఎంత వేదన కలిగించే విధంగా వాడుకుంటున్నారో తెలుసండి. తాగుబోతూ తిరుగుబోతూ అనేకమైనటువంటి చెడు కార్యం లోకాశలతో నిండిపోయినటువంటి వాడు కూడా వాడు క్రైస్తవుడైతే చాలా ఈ మాటలు రాసేస్తున్నారు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, అలాంటి మాటలు దయచేసి రాయవద్దు. నిజమైన పరిశుద్ధమైనటువంటి వాక్కు చేత పరిశుద్ధమైనటువంటి పౌలు గారు ఈ మాటల్ని ఎందుకు ఆయన ఒప్పుకుంటున్నాడో తెలుసండి. ఆయన ఎటువంటి ఇంతకు ముందు అయితే దూషకుణ్ణి, దుర్మార్గుణ్ణి, హింసకుణ్ణి అని ఒప్పుకున్నాడు. కానీ ఎప్పుడు అయితే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి చేత ఆయన సంధి చేయబడ్డాడో, సౌలు నన్ను వేదన పరుస్తున్నటువంటి సౌలు అని అన్నప్పుడు తన పొరలు ఎప్పుడైతే అవి తొలగించబడినాయో అప్పటి నుండి ఆయన అపవిత్రతలు లేడండి. తను అనేక మార్లు బాధించినారు, కొట్టారు, తిట్టారు, పడేశారు, వేదన పరిచారు, చెరసాల్లో వేసినారు. కానీ ఆయన మంచి పోరాటమే పోరాడినారు. ఆ మంచి పోరాటానికి ప్రతిఫలంగా ఆయన మాటలు రాసిన మంచి పోరాటం పోరాడుకుని అన్నట్టు ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించట కొరకు తాపత్రయపడినటువంటి వ్యక్తిగా పౌలు గారు కనిపిస్తున్నారు. ఈ దినము అటువంటి పోరాట యోధుడిగా, అటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము నీవు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి పరిశుద్ధమైన జీవితం మనం జీవించినప్పుడు దేవుడు మనకి సహాయం చేసేవాడిగా ఉంటాడు. ఈ దినంన నేను పరిశుద్ధుడ, యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు కదా పరిశుద్ధ లేఖన గ్రంథంలో, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మీ పరలోకపు తండ్రి ఎవరో తెలుసండి, ఆయన పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పి ఉన్నారు. అది యేసుక్రీస్తు వారి యొక్క సంకల్పం కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆయన పరిశుద్ధుడిగా ఆయన జీవించినాడు. ఆయన పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. నీవు నేను పరిపూర్ణులమే అని మనం అనుకుంటాం, కానీ మన పరిపూర్ణలం కాదు. ఆ పరిపూర్ణతలోకి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఆ పరిపూర్ణత ఎప్పుడు వస్తుందనంటే పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి మనం ప్రవేశించినప్పుడు, పవిత్రమైనటువంటి జీవితంలోకి మనం ప్రవేశించినప్పుడు మనము అటువంటి పరిశుద్ధమైనటువంటి మార్గంలోకి రాగలుగుతాం. మన జీవితము ఎప్పుడు కూడా పోరాటమయంతో ఉంటుంది. ఆ పోరాటమయమైనటువంటి జీవితంలో మన పరిశుద్ధతను మనం కాపాడుకునే వారిగా ఉంచినామా? మన పరిశుద్ధతలో మనం నిలిచే వారిగా ఉంచినామా? మన పరిశుద్ధతను మనము ఇతరులకు ప్రచురపరిచే వారిగా ఉంచినామా? లేకపోతే పడిపోయినటువంటి వారిగా ఉంచినామా? ఈ దినమా మన పరిశుద్ధత, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధత ఒక 3 అంశాల్లో నిలిచినట్లుగా తెలుస్తున్నది. ఆ 3 విషయాల్లో గబగబా చెప్పిన ముందుకు వెళ్తాను. నెంబర్ 1 చూద్దాం రండి. లూకా సువార్త 1వ అధ్యాయం. లెట్ us come to the first Luke 49 verse. ఏమని ఉందంటే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధ నామం. మొదటిగా ఆయన యేసుక్రీస్తు వారి యొక్క నామమే పరిశుద్ధమైన నామము. ఇది మొదటి వచ్చి ఇది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక మునిపే ఆయన తల్లి అయిన మరియ ఈ మాటలు పలికినట్లుగా తెలుస్తున్నది. అవును, ఆయన పుట్టుక
పరిశుద్ధమైనది. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారు గర్భాన్ని ధరించినట్లుగా మనకి చదవబడినటువంటి మాట ద్వారా అర్థమవుతుంది. ఈ మాటను బట్టి మనం ఒక మాట అర్థం చేసుకో. కీర్తనకారుడు రాస్తాడు కదండి, 51వ కీర్తన 5వ వచనంలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. నా పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అని అక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. నిజమే, మనం అందరం కూడా పాపంతోనే తల్లిదండ్రుల యొక్క కలయిక, లేకపోతే మన బిడ్డలకు కూడా మన భార్య ద్వారా మనం కలిసినటువంటి విధానం ద్వారానే, అంటే అది పాపంగా ఎంచలేదు కానీ కలయిక ఉన్నది చూసారా, ఆ కలయిక ద్వారా మన బిడ్డలకి మనం ఇచ్చి ఉన్నాం. దేవుడి ఈ భూమి మీద మానవుని సృష్టించినప్పుడు పాపం అనేది లేదు. మానవుడికి సాటైన సహాయాన్ని ఇచ్చిన తర్వాత వారిద్దరికి స్వాతంత్రతను అనుగ్రహించినప్పుడు ఆ స్వాతంత్రతను పోగొట్టుకున్న తర్వాతే పాపం అనేది లోకంలోకి వచ్చింది. అప్పుడు వరకు మానవుడు పరిశుద్ధుడిగానే ఉన్నాడు. అందుకని దేవుడు ప్రతి దినము కూడా దిగి వచ్చి తన కుమారుడైనటువంటి ఆదాము గారితో ఆయన సహవాసం చేస్తూ ఆయన ముచ్చటించినట్లుగా పరిశుద్ధ లేఖనంలో ఆదికాండంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ అటువంటి డైరెక్ట్ రిలేషన్షిప్ని ఎప్పుడైతే మానవుడు శరీరాన్ని ప్రేమించాడో, లోకాన్ని ప్రేమించాడో, ఇతరుల మాటలకు లోబడ్డాడో, దేవుడికున్న అవినోభావ సంబంధం, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ లింక్ అక్కడితో తెగిపోయింది. ఆయన నామాన్ని అగౌరవపరిచి ఉన్నాడు. ఈ దినము మనము కూడా మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా దేవుని యొక్క నామాన్ని అభాసుపాలు చేసి ఆయన నామాన్ని మనము అవహేళన చేయటానికి ఒక అన్యునికో లేకపోతే ఎరుగని వారికి మనం కించపరిచేవారుగా ఉంటున్నామా? ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి గర్భంలోని పరిశుద్ధాత్మ చేత ఆయన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన జన్మించినప్పుడు ఆయన పరిశుద్ధంగానే ఆయన జన్మించున్నాడు. ఆయన పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో శక్తి కూడా అక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మను కలిగి ఉంటామో దేవుడిచ్చే సర్వాంగ కవచములు మనకు మన జీవితంలో ఉంటాయి. ఆ సర్వాంగ కవచములు ఏమిటో అనేది కొలసీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం అక్కడ 11, 12, 13 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కనిపిస్తుంది. ఆ శక్తి పరిశుద్ధంగా జీవించినప్పుడే మనము ఆ యొక్క బలాన్ని మనం కలిగి ఉంటాం. సర్వశక్తిని బలము మనకి లభిస్తుంది. అందుకని పరిశుద్ధ లేఖన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారి విషయంలో పరిశుద్ధ గ్రంథము 2 విషయాలు చెప్తుంది. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో 2 గుణగుణములు మనం చూడగలుగుతాము. ఆయన హృదయాన్ని, మన జీవితాన్ని ఈ దినం తాకాలని మొదటిగా పరిశుద్ధత, రెండోది బలము. ఈ రెండుని ఏకమై ఉన్నాయి కాబట్టి ఆయన చెంగు ముట్టగానే ఆ స్త్రీ బాగుపడినట్లుగా తెలుస్తున్నది. ఎంత గొప్ప శక్తి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నది. ఆయన మాటను, ఆయన పరిశుద్ధత, ఆ బలము, శక్తి, సర్వాధికారాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఇదిగో లాజరు బయటికి లేచిరా అన్నంతనే లాజరు చనిపోయి 3 దినములు అయిపోయినాయి. కంపు కొట్టేటువంటి పరిస్థితి ఉన్నటువంటి లాజరు ఆ యొక్క శరీరంతో తిరిగి లేచినట్లుగా తెలుస్తున్నది. ఇదిగో నా కుమార్తె చనిపోయింది అని చెప్పి ఆ యొక్క తండ్రి వచ్చి బాధపడుతున్నాడు. ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ తను చనిపోలేదు. అమ్మా లేచిరా అని అన్నప్పుడు ఆ నిద్రనిస్తున్నటువంటి ఆ చిన్న బిడ్డ లేచి రాలేదా? ఇంత గొప్ప శక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే ఆయన పరిశుద్ధతలో నుండి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆయన నామము ఆయన పరిశుద్ధమైనటువంటి నామంగా కనిపిస్తున్నది. మన జీవితంలో అటువంటి పరిశుద్ధతను మనం కాపాడుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకున్న పరిశుద్ధత గలవాడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాడు. ఈ దినం మానవుడి యొక్క జీవితము ధైర్యం లేదు, భయముతో, వణుకుతో మానవుని యొక్క జీవితం వెళ్తుంది. ఎక్కడ నుండి ఏ పరిస్థితులు వస్తాయో, మన కుటుంబాల ద్వారానో, మన తోబుట్టుల ద్వారానో, మన బిడ్డల ద్వారానో, మన భార్య ద్వారానో, మన భర్త ద్వారానో మనకి ఏ కష్టం వస్తుందో అని చెప్పి భయముతో, వణుకుతో ఏ తల్లిని యొక్క హృదయాన్ని మీటిన వేదన, ఏ తండ్రి యొక్క హృదయాన్ని మీటిన వేదన, బాధ, ఈ దినంలో ఆ ధైర్యం ఎందుకు రావట్లేదు తెలుసా? మొదట మనలోనే ఆ పరిశుద్ధత లేదు. ఆ పరిశుద్ధతను మనం పొందుకున్నప్పుడు మన జీవితంలో గంపెడు ధైర్యం అనేది దేవుడిస్తాడు. గిద్యోను భయముతో ఉన్నాడు. గిద్యోను బలశూరుడా అని అన్నప్పుడు దేవుడు తిరిగి 2 బలాన్ని ఇచ్చినాడు. గిద్యోను ధైర్యంగా ఆ యొక్క శత్రు సైన్యాన్ని ఎదుర్కొని ఉన్నాడు. దావీదు గారు చిన్న కుర్రవాడే, అటు ప్రక్కన చూస్తే గొల్యాతు మహాశూరుడు, కానీ దావీదు గారు యుద్ధము యెహోవాదే అని అన్నాడు. వెళ్ళాడు, గొప్ప విజయాన్ని, అంతటి బలాశూరుడైనటువంటి
గొల్యాతును ఒక చిన్న గులక రాయి చేత నేల మట్టిని కనిపించి ఉన్నాడు. ఈ దినంలో ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? దావీదు దేవుని దృష్టిలో ఒక పరిశుద్ధుడిగా కనిపించి ఉన్నాడు. ఆ పరిశుద్ధత అతనికి ఆ బలాన్ని ఇచ్చింది. ఆ గులక రాయిలో ఏమీ లేదు, కానీ ఆ గులక రాయిలో ఆ పరిశుద్ధ దేవుడు నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవడు, యెహోవాదే యుద్ధం అని అనుకొని ముందుకు వెళ్ళి ఉన్నాడు. ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళి ఉన్నాడు. దావీదు గారు ఒక చక్రవర్తిగా మార్చబడ్డాడు. ఇది నీ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క పరిశుద్ధతను, ఆయన నామంలో ఉన్నటువంటి పరిశుద్ధతను నువ్వు అనుభవించే అనుభవంలోకి ఉన్నావా? ఆయన నామాన్ని అగౌరవపరిచేవాడిగా ఉంచు. కోల్పోతున్నామేమో, ఇది మన మనస్సాక్షిని మనం సరి చేసుకుందాం. ఆయన నామంలో ఉన్నటువంటి పరిశుద్ధతను ఇదిగో అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ ఆ యొక్క మనస్సాక్షిని మనం కాపాడుకోలేక మన మనస్సాక్షిని మనం కోల్పోతున్నామేమో. ఇదేమన్నా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మీయ బలము మనలో దినదినము అభివృద్ధి పరచబడాలి, కానీ ఆత్మీయ బలము మనలో సన్నగిల్లిపోతున్నదేమో. ఆ సన్నగిల్లిపోతున్న ఆత్మీయ బలాన్ని మరలా యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు మనం పరిపూర్ణులుగా మార్చబడతాం. ఆత్మీయ బలాన్ని పొందుకుంటాం. ఎట్లా చెప్పమంటారు? యెహోషువ గారు ఆయన ఆత్మీయ బలాన్ని పొందుకున్నాడు, పరిశుద్ధతను పొందుకున్నాడు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. ధైర్యంగా సూర్యుడను నిలబడు అన్నప్పుడు ఆ యుద్ధం చేయ కొరకు సూర్యుడు నిలబడలేదా? ఏలియా గారు నీలాంటి నాలాంటి మనుషులే కదా, వీరందరూ మనలాంటి మనుషులే, కానీ ఏలియా గారు ప్రార్థించినప్పుడు 3 సంవత్సరాలు ఆగిపోయినటువంటి వర్షము తిరిగి కురిపించబడలేదా? ఈ దినము మన మాటల్లో ఎందుకు శక్తి, మన మాటల ద్వారా ఎందుకు క్రియ జరగట్లేదంటే మన మొదటిగా పరిశుద్ధత లేదు, రెండోదిగా మనలో అటువంటి బలాన్ని పొందుకున్నటువంటి సామర్థ్యత అనేది సన్నగిల్లిపోయింది. ఆ బలము సామర్థ్యత మరలా మనం పొందుకోవాలనంటే దేవుని హస్తాల్లోకి మనం రావాలి. దేవుని హస్తాల్లోకి వచ్చటం ఎలా తెలుసా? ఆయన నామమును మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఈ దినంలో మన పిల్లలకు మనం పెట్టే పేర్లు లోకానుసారులైనటువంటి పేర్లు పెడుతున్నాము. ఆ యొక్క భ్రష్టులు ఏదో సినిమాల్లో వేషాలు వేసుకునేటువంటి వారి పేర్లు పెడతాం, కానీ పరిశుద్ధ లేఖన గ్రంథంలో పరిశుద్ధుల యొక్క పేర్లు పెట్టేవారుగా మనం ఉన్నామా? అటువంటి పేర్లు పెట్టేవారుగా మనం ఉండాలి. ఆయన నామంలో శక్తి ఉన్నది కదా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదని భక్తుడు పాడినట్లుగా మనము కూడా ఆయన నామంలో శక్తిని, సామర్థ్యతను మనం పొందుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోదిగా చూసినట్లయితే యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధత చిన్న వయసులోనే కాదండి, ఆయన నామంలో మాత్రమే కాదు, కానీ ఆయన యవ్వన జీవితంలో కూడా పరిశుద్ధత ఉన్నట్లుగా తెలుస్తుంది. చూపిస్తానండి. లూకా సువార్త, లూక్ 2nd chapter 52nd verse. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయనందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఆయన ఎలా తెలుసండి? యేసు బాల్యం గురించి పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఎక్కువగా రాయలేదు, కానీ ఆయన తక్కువ, ఆయన పుట్టినప్పటి నుండి పరిశుద్ధత సంపూర్ణంగా ఆయన నివసించినట్లుగా తెలుస్తున్నది. ఈ దినం ఆయన పరిశుద్ధత గానే మనం ఎదిగిన వారిగా ఉన్నాం. ఆయన పరిశుద్ధత ఉన్న ప్రసన్నత కంటే మనం తెలుసుకున్న వారిగా ఉన్నాము. ఆ పరిశుద్ధత కొనసాగించిన వాడిగా యేసుక్రీస్తు వారు ఆ యవ్వన ప్రాయంలో ఎలా కనిపిస్తున్నాడో తెలుసండి. మీరు కూడా మీ బిడ్డలను, మన బిడ్డలను మనం యవ్వన ప్రాయంలో పరిశుద్ధమైన వారిగా మనం పెంచేవారిగా ఉండాలి. యవ్వన ప్రాయంలో వారిని ఒక బలిష్టమైన దేవుని యొక్క నామంలో బిడ్డల్ని పెంచేవారిగా ఉండాలి. వారిని యవ్వన ప్రాయంలో దేవుని కొరకు ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టేవారుగా ఉండాలి. దేవుని దగ్గరికి వారిని తీసుకొచ్చేవారుగా మనం ఉన్నప్పుడు వారి భవిష్యత్తులో అనగా యవ్వన ప్రాయంలో దేవుని చేతిలో బాణాల వలె వారు కూడా మార్చబడతారు. ఆ బాణము యవ్వనస్తులు వేసే బాణము ఎంత బలంగా ఉంటుందంటే అది గురి యొద్దకే వెళ్ళేటట్లుగా ఉంటుంది. ఎప్పుడో తెలుసండి, తల్లిదండ్రులుగా మన బిడ్డల్ని చిన్ననాటి నుండే మనము దేవుని యొక్క పరిశుద్ధ శక్తి ప్రవాహంలోకి వారిని నడిపించినప్పుడు, దేవుని యొక్క ధైర్యాన్ని వారికి పెంపొందింప చేసినప్పుడు యవ్వన ప్రాయంలో మన బిడ్డలు ఆ మార్గాన్ని విడిచి వెళ్ళిపోలేరు. ఆ మార్గంలో నిల్చుండేవారుగా ఉంటారు. నేడు చాలా మంది కూడా ఆ మార్గంలో వారి బిడ్డల్ని పెంచలేక బిడ్డల ద్వారా తల్లిదండ్రులుగా మనం పడుతున్నటువంటి వేదన, ఒక బిడ్డల్ని చూసుకొని
తండ్రి పడుతున్నటువంటి దుఃఖము, అయ్యో వీడు నా మాట వినట్లేదు, నాకు అవమానం తెచ్చేవాడుగా అయిపోయాడు, ఇంకా నేను బ్రతకటం ఎందుకు, చావైతే మీలనుకుని ఒక తండ్రి ఒక తల్లి ఆ పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, యవ్వన బిడ్డలు వక్ర మార్గంలోకి సినిమాలు చూసుకుంటూ, అదిగో వాడు ఏదో ఇలా అన్నాడు కదని ఇలా అనుకుంటూ, లేకపోతే వాడు ఇలా మాట్లాడాడు కదని ఇట్లా అనుకుంటూ, లేకపోతే అది ఎవరితో ఆ బట్టలు వేసుకున్నది కదా అని చెప్పి వీళ్ళు కూడా ఆడపిల్లలు కూడా అట్లాంటి బట్టలు వేసుకుంటూ, ఎక్కడ దేహము దేవుడిచ్చినటువంటిది కదా, నీ దేహమే దేవుని ఆలయం కదా, ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా, నీ దుస్తుల ద్వారా నీ యొక్క బాహ్య దేహాన్ని కప్పుకోవాల్సింది బదులుగా నీ యొక్క శరీరం అంతా అవయభాగాల్ని ఇతరులను రెచ్చగొట్టే విధంగా చేయటం ఎందుకు? దేవుడు నీకు ఇచ్చినటువంటి పెదాలని నువ్వు ఏదో పూసుకుంటూ, ఏదో అందాన్ని తయారు చేసుకుంటూ దేవుని యొక్క నామాన్ని దుఃఖపరుస్తు, నీ యవ్వనాన్ని దేని కొరకు నువ్వు ఖర్చు పెడుతున్నావు? ఈ యవ్వన ప్రాయంలో నీ బిడ్డని నువ్వు దేవుని కొరకు బలిష్టమైన రెక్కలుగా నువ్వు సిద్ధపరచవలసిన వాడిగా నువ్వు లేవా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన జీవితం ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆయన ఎంత పరిశుద్ధంగా జీవించినాడు. అంత మాత్రమే కాదు, ఒక బిడ్డని గురించి దేవుడు జ్ఞాపకం చేసిన పరిశుద్ధ లేఖన గ్రంథంలో యోసేపు గారి గురించి మనకు తెలుసు. యోసేపు గారు తన తల్లిదండ్రులు, తన తండ్రి తను విడిచిపెట్టిన అన్నదమ్ములే ఆయన అమ్మివేసి ఉన్నారు. కానీ యోసేపు గారు ఒక గొప్ప అవకాశం వచ్చింది. పొతీఫర్ భార్య గనుక తను ఇష్టపడి తన దగ్గరికి వెళ్ళుంటే యోసేపు గారు ఎంతో గొప్ప రాజై ఉండేవాడు. యోసేపు గారు అప్పుడే ఒక గొప్ప అధికారి ఉండేవాడు. కానీ యోసేపు గారు చేసింది ఏంటో ఆదికాండం రాయబడి ఉంటుంది, నేను నా దేవునికి విరోధమైన కార్యము చేసి నేను ఎంత దేవునికి దూరం అయిపోదునని తన్ను తానుగా ఆ యొక్క స్త్రీ యొక్క ఒళ్ళ నుండి తప్పించుకొని వెళ్ళిపోయి, ఆయన బంధకాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, కానీ యవ్వన ప్రాయాన్ని ఆయన కాపాడుకున్నాడు. దేవుడు చెరసాల నుండి ఒక అధిపతిగా చేస్తున్నాడు. అంత మాత్రమే కాదండి, పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఇదిగో ఆ యొక్క అవకాశాలని సద్వినియోగపరచుకొని భ్రష్టుడిగా అయిపోయినటువంటి సంసోను గారిలా మనం ఉండకూడదని, ఆ సంసోను గారు అంత భ్రష్టత్వంలోకి వెళ్ళిన మళ్ళా కనికర సంపన్నుడు ఆ యవ్వన బిడ్డని జ్ఞాపకం చేసుకొని మరలా నీకు నేను ఎంతో భ్రష్టకరమైనటువంటి బ్రతుకు నేను బ్రతుకున్నాను, ఒక్కసారి దీనిని జ్ఞాపకం చేసుకోవాలని సంసోను గారు అడిగినప్పుడు మరలా ఆయన జ్ఞాపకం చేసుకొని తన శత్రువులను కడముట్టించినాడు. అయినా అంతగా దేవునికి విరోధమైనప్పటికీ తన్ను తానుగా రిపెంట్ పొంది ఉన్నాడు చూసారా, తన్ను తానుగా తగ్గించుకుని దేవుని దగ్గర వినయ మనస్కుడై ఉన్నాడు చూసారా. ఆఖరి గడియల ద్వారా సంసోను గారు విశ్వాస పట్టికలో ఆయన చేర్చబడి ఉన్నారు. ఈ దిన నీవు నేను ఎలా ఉన్నాం? మన యవ్వన బిడ్డల్ని మనం ఎలా పెంచుతున్నాం? ఆ పరిశుద్ధంగా పెంచేవారుగా ఉంటున్నామా, లేకపోతే మనమే మన బిడ్డల్ని లోకాశల వైపు త్రిప్పేవారుగా ఉంటున్నామా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన యవ్వన ప్రాయంలో ఎటువంటి లోకాశల్లో ఆయన పడిపోలేదు. చాలామంది అంటుంటారు యేసుక్రీస్తు తప్పిపోయినటువంటి 30 సంవత్సరాల వరకు ఇదిగో ఆ దేశంకి వెళ్ళిపోయాడు, ఆ స్త్రీతో వెళ్ళిపోయి ఈ స్త్రీతో వెళ్ళిపోయాడని అబాండాలు వేస్తున్నారు. అయినప్పటికీ దేవుడు ఇంకను ఆయన శిక్షించవచ్చు, కానీ ఆయన ప్రేమ కనికర సంపన్నుడు కాబట్టి ఆయన ఇంకను కూడా తెలుసుకుంటాడు నా కుమారుడు, తెలుసుకుంటుంది నా కుమార్తె అని అటువంటి మాటలు మాట్లాడుతున్నా ఇంకను కూడా ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన గొప్ప కనికర సంపన్నుడు కాబట్టి నీవు నేను కూడా ఈ దినం మన జీవితం సగం వెళ్ళిపోయింది, కానీ మన బిడ్డల్ని యవ్వన ప్రాయంలో ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం నడిపించడం కొరకు మనం ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. మన కన్నీటి పర్యంతమైనటువంటి ప్రార్థన మనం చేయాలి. అటువంటి ప్రార్థన అనుభవంలోకి మనం నడిపించినప్పుడు మన బిడ్డలు నిలవబడతారు. దైవజనుడైన పౌలు గారు తిమోతి గారిని అంటాడు కదా, 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఆ విశ్వాసం మొదట నీ అవ్వలో అయినా లోయ అయినా నీ తల్లికి యునేకులను వశించను, అది నీ అందరూ సహా వశించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతి గారిని గురించి తన యొక్క శిష్యుడు, తన యొక్క ఆత్మీయ కుమారుడు అయినటువంటి తిమోతి గారికి దైవజనుడైన పౌలు గారి మాటలు రాస్తున్నారు. ఇగో నీ తల్లిలో కనిపించింది, ఇగో ఆ యొక్క విశ్వాస పట్టికలో ఆ యొక్క విశ్వాసము, ఆ పరిశుద్ధత నీ తల్లి ఎలా కాపాడుకున్నదో తిమోతి
నా యొక్క ప్రియ కుమారుడైనటువంటి తిమోతి, నీవు కూడా అటువంటి పరిశుద్ధతలోకి వర్షించాలని, నీ యవ్వన ప్రాయాన్ని, ఆ యవ్వనేచ్ఛలను నశించిపోకుండా ఆ యవ్వనేచ్ఛల నుండి బయటికి రావాలని కోరుకుంటున్నానని చెప్పి తన కుమారుడికి ఏ విధంగా రాస్తున్నాడో ఆత్మీయ కుమారుడికి పౌలు గారు, ఈ దిన నీవు నేను కూడా మన బిడ్డలకి అటువంటి మాటలు ఇచ్చేవారుగా ఉండాలి. అటువంటి ప్రోద్బలం అప్పుడు తిమోతి గారు దేవుని యందు ఎదిగి ఉన్నాడు. ఒక పౌరుషం కలిగి క్రీస్తు సాక్షిగా మారిపోయినట్టు, హతసాక్షిగా మారిపోయినట్లుగా తెలుస్తున్నది పరిశుద్ధ లేఖన గ్రంథంలో. ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ బిడ్డను ఐఏఎస్ చేయాలని, ఐపీఎస్ చేయాలని, ఒక డాక్టర్ని చేయాలని, ఒక ఇంజనీర్ని చేయాలని, లేకపోతే ఏదో ఒక ఉన్నతమైన పదవిలోకి తీసుకెళ్ళాలని, అది తల్లిదండ్రులుగా మనకు ఉంటుంది. కానీ నీ బిడ్డల్ని యేసుక్రీస్తు వారి యొక్క చేతిలో బాణాలుగా పెంచాలని మనం ఎంతమంది కోరుకుంటాం? చదివించే బిడ్డల్ని చదువు తర్వాత మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతాం తెలియదు. కానీ మన బిడ్డల్ని ఏమి చేయాలో తెలుసా? దేవుని కొరకు యవ్వన ప్రాయంలోనే మన బిడ్డల్ని మనం సిద్ధపరిచేవారుగా ఉండాలి. ఎప్పుడైతే సిద్ధపరుస్తామో మనము దేవుని యొక్క హస్తాల్లో, దేవా నేను పరిశుద్ధుని, మీరు నాకు ఇచ్చిన శక్తి ద్వారా నా కుమారుడిని మీ యొక్క శక్తి బలిపీఠంకి అప్పగిస్తున్నాం, మీరు బలిపీఠం క్రింద మీ బిడ్డను మీరు వాడుకోండి అని చెప్పి మనం అప్పగించినప్పుడు మన బిడ్డలు దేవుని చేత వాడబడతారు. దేవుని చేతిలో బాణం వల్ల మన బిడ్డలు వాడబడతారు. అటువంటి వారి తల్లిదండ్రులుగా మనం ఉండాలి. మూడోదిగా చూసినట్లయితే తండ్రి పన్నుల మీద యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిచినట్లుగా తెలుస్తున్నది. రండి, ఇదే లూకా సువార్త, లెట్ us come to Luke 2nd chapter 49 verse చూద్దాం. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండేవాళ్ళని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. 2nd Luke 49 verse. ఇదే ఆయన వచ్చింది కేవలం పరిశుద్ధాత్మ చేత. ఆయన గర్భము ధరించి ఆ తల్లి గర్భంలో నుండి మానవుడి రూపంలోకి ఎందుకు ఈ లోకానికి వచ్చినట్టు తెలుసా? తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో నేను నా యొక్క మాట కాదు కానీ నా తండ్రి యొక్క మాట ప్రకారమే, నా యొక్క చిత్తం కాదు కానీ నా తండ్రి చిత్త ప్రకారమే అని చెప్పి యేసుక్రీస్తు వారు ఎందుకన్నారో తెలుసా? తన తండ్రి ఏ నిమిత్తమైతే పంపించినాడో ఆ నిమిత్తం ఏమిటో ఆయన క్షణము ఆయన ప్రతి మదిలో అది దాచబడి ఉన్నది. ఆ తండ్రి చిత్తము ఏమిటో, ఆ పరిశుద్ధమైన మార్గం ఏంటో తన ప్రవక్తల ద్వారా ఆయన నెరవేర్చాలని కోరుకుంటే కొంతకాలం నడిచినారు, పడిపోయి ఉన్నారు. తన కుమారుడి ద్వారానే ఒక మానవుడుగా దేవుడు ఏ విధంగా రూఢిగా చేసుకోగలడో ఆయన తన కుమారుడి ద్వారా ఆయన పొందుపరిచినట్లుగా ఈ లోకంలోకి మాదిరికరం ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. కాబట్టి నీవు నేను ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, ఎంతవరకు మనము ఈ లోకంలో గర్భం మన తల్లి పిండంగా వేసినప్పుడు ఏ విధంగా దేవుడి ప్రణాళిక ఉన్నదో ఆ ప్రణాళిక నెరవేర్చే వారుగా ఉన్నామా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉంచున్నామా? ఇందును బట్టి మన జీవితంలో యేసుక్రీస్తు వారి యొక్క వాక్కులు ఎంతవరకు మన జీవితంలో మనం నెరవేర్చుకునే వారుగా ఉన్నాం? నీవు ఇచ్చినటువంటి ఆయుష్కాలను ఎంతవరకు దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టేవారుగా ఉన్నావు? అందుకని యోహాను సువార్త 17:14 ఏంటో ఒక బద్ధాన్ని అక్కడ చెప్తున్నా, చూద్దాం రండి. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. మనము లోకంలో జీవించిన వస్తాము, లోకంలో జీవిస్తాం, కానీ లోకానికి చెందిన వారం కాదు. అందుకని ఈ మాటను చదువుతున్నాను. మనం ఈ లోకస్తులమే కానీ ఈ లోకానికి సంబంధించిన వారం కాదు. మన పరలోక సంబంధ నివాసం, ఈ టెంపరరీ లైఫ్ గురించి మన జీవితం ఎంతవరకు దేవుని కొరకు ప్రతిష్ఠించుకునే వారుగా ఉన్నాం, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకునే వారుగా ఉన్నాం, ఆయన పంపించిన చిత్తం ఎరిగిన వారుగా ఉంచున్నాం. అందుకని యోహాను సువార్త let us come to the Gospel of John 14th chapter 30 verse. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, చూద్దాం ఏమని ఉంటుందో తెలుసు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వాడికి సంబంధం ఏమీ లేదని ఆయన తేల్చి చెప్పాను. ఈ లోకాధికారి అంటాడు, you have to enjoy your life. When you will enjoy, this is the time to enjoy your life. But God says this is not the life to enjoy. You have to stay for the Lord. You have to be a commitment person for the Lord. You must stand for the Lord, and you have to give the faith that God, I am your son, I am your daughter. నువ్వు అటువంటి విశ్వాసం ఒక కుమారుడిగా ఒక కుమార్తెకి ఇచ్చేవాడిగా ఉంటున్నావా? ఈ మాటల ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? నీవు లోక సంబంధివు కాదు. ఎక్కడో కాని దేశంలోకి వచ్చిన దానియేలు గారి గురించి చూపిస్తానండి. దానియేలు గ్రంథము 17వ అధ్యాయం. లెట్ us come to the Daniel 17th chapter 5th verse. ఏమని ఉందంటే, దానియేలు గారు అక్కడ బబులోను పట్టణంలో జీవించినాడు. బబులోను అనగా
పాపంతో నిండిపోయింది. బబులోను అనగా దేవునికి వ్యతిరేకకరమైన పరిస్థితులు, కానీ అక్కడ హేయమైనటువంటి క్రియలు అక్కడ అది ఒక నెలవు అయినప్పటికీ కూడా ఆ పరిస్థితుల నుంచి దానియేలు గారు ఒక తీర్మానం తీసుకున్నాడు. అది తెలియచేయటం కొరకు మా తీర్మానం అనేది మనకు కావాలి. ఆ తీర్మానం ఏంటో తెలుసా? నేను నా దేవునికి మించిన దాంట్లోకి ఎందుకు వెళ్ళను? అక్కడ చట్టం వేయబడింది, నువ్వు ప్రార్థన చేసావు, ఆ యొక్క రాజుకి తప్ప ఎవరిని మొక్కినా ఇదిగో నేను చంపివేస్తామన్నా. చట్టం రూపొందించిన, చట్టాలని మార్చగలిగే దేవుడు నా దేవుడని ఆయన ముమ్మారు యెరూషలేము తట్టు తన కిటికీలను తెరిచి ప్రార్థించినట్లుగా దానియేలు గ్రంథంలో కనిపిస్తుంది. ఈ దినంన నీవు అటువంటి తీర్మానం తీసుకునే వ్యక్తిగా ఉన్నావా? ఆ తీర్మానంలో నిల్చున్న వ్యక్తిగా ఉన్నావా? అక్కడ ఒక చట్టం కూడా వేయబడింది. అక్కడ భోజనము గురించి, పానము గురించి అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమని అంటున్నాడు తెలుసా? నేను చూపిస్తాను. దానియేలు గ్రంథం 1:8 ఆయన అపవిత్రపరచుకోవటానికి అక్కడ ఇష్టపడినటువంటి భోజనానికి, పానీయానికి ఆయన ఏ మాత్రం కూడా తాకడానికి తను తన స్నేహితులైన ముగ్గురు, షడ్రక్, మిషక్, అబేద్నెగో వారు, ఈ ముగ్గురు కూడా వారు ఇష్టపడలేదు. దానియేలు గారితో సహా ఈ నలుగురు నిలబడ్డారు. ఆ బబులోను జ్ఞానుల కంటే వీరు 10 జ్ఞానం కలిగిన వారిగా దేవుడు మార్చి ఉన్నారు. ఎక్కడ శ్రమలు ఉన్నాయో, ఎక్కడ బాధలు ఉన్నాయో, ఎక్కడ కష్టాలు ఉన్నాయో, ఎక్కడ వేదనలు ఉన్నాయో అక్కడలో నుండి దేవుడు నిన్ను ఆనందభరితంగా చేస్తాడు. అక్కడ నుండి దేవుడు నీకు సమానాలను అనుగ్రహిస్తాడు. అక్కడ నుండి దేవుడు ఒక కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. దానియేలు గారికి ఆ శ్రమలను తట్టుకున్నారు. షడ్రక్, మిషక్, అబేద్నెగో వారు ఆ శ్రమలను తట్టుకున్నారు. దేవుడు నిలబెట్టుకున్నారు. ఒక గొప్ప ప్రయోజకులుగా ఆ దేశంలోనే ఒక రాజే సిగ్గుపడేటువంటి పరిస్థితులు, రాజు అక్కడ బాధపడినటువంటి సంఘటన జరిగినట్లుగా దానియేలు గ్రంథంలో చూడగలుగుతాం. మనము కూడా దేవుని యొక్క శక్తిని పొందుకొని పరిశుద్ధంగా జీవించిన ప్రభు కూడా మన పక్షంలో ఉండి ఆయన ఆసక్తిగా మనం ఆయన మార్గంలో నిలిచినట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. మనస్సును మనం సంరక్షించుకోవాలి. పరిశుద్ధంగా జీవించాలంటే మన మనస్సును కాపాడుకోవాలి. తర్వాత మన తలంపులను, మనకున్నటువంటి తలంపులను మనం చంపివేసుకుని, లోకాశలతో కూడిన తలంపులను చంపివేసుకుని దేవుని కొరకు నిలబడాలి. అంత మాత్రమే కాదు, మనలో ఉన్న గర్వము, ఆ శరీర కార్యంలో గల్తీ 5:19-20 వరకు ఉన్నటువంటి ఆ యొక్క 15 శరీర కార్యంలో మనలో నుండి చంపివేసుకున్నప్పుడు దేవుడు 22 ఇచ్చినట్లుగా ఆయన యొక్క ఆత్మఫలంలో మన జీవితం ఇస్తాడు. ఎప్పుడైతే మనం తగ్గించుకున్నాం, అందుకని తన్ను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడిన వాడు తగ్గించకుండా పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడింది. ఈ దినం గర్వం అనేది ఎంతగానో ఈ లోకం మీద ఏలుబాటు చేస్తుంది. ఆత్మీయ గర్వం అనేది మనలో ఉండకూడదు. ఇదిగో వాడు చూస్తే పట్టుమని 10 మంది చూడరు, వాడు చూస్తే పట్టుమంటూ 1-2 చూడరు వాడు అని. ఇట్ ఈస్ నాట్ ఏ కౌంటబుల్ వ్యూస్. ఎంతవరకు మనము తగ్గించుకున్నాము, ఆ తగ్గింపులో నుండి దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం చూపించాలి. అదే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి తన తండ్రి పంపించినటువంటి ఆ యొక్క కార్యసిద్ధిని ఆయన పరిపూర్ణం చేసినట్లుగా ఉన్నది. 4వదిగా చూచినట్లయితే సవాలుకరమైనటువంటి జీవితము యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. ఈ యొక్క మాటను చూపించి ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 8:46 Let us come to the Gospel of John 8th chapter 46th verse. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని he is giving the question to this world. Till today 2025 years has been completed. Nobody not yet proved that he is a sinner, because he is a holy person. He is only the holy person. Nobody is not a holy person. నేను ప్రకటించే దేవుడు ఒక్కడు మాత్రమే ఆయన పరిశుద్ధుడు. ఎందుకో తెలుసా? ఆయన he is given the open challenge. This 2025 years has been completed. Nobody has not proved that he is a sinner. Why? Because there is no sin in him. Today we are the sinners. Because of our sin, he only accepted our sins on him, and he has bear all the struggles in Calvary. But what about us? ఈ దినంన నీవు దేవుని కొరకు నిలబడాలని ఇష్టపడుతున్నావా? ఇదిగో నాలో పాపం ఉన్నదని కనుగొన్నవాడు ఎవడైనా, స్థాపించిన వాడు ఎవడైనా ఉన్నాడా? కమాన్ ప్రూవ్ మీ అని చెప్పేసి అని అంటున్నాడు. ఎవడు కూడా చెప్పారు. ఇది క్రీస్తు నోట నుండి వచ్చినటువంటి అమూల్యమైన ఛాలెంజింగ్. బట్ టిల్ టుడే నోబడీ హ్యాస్ నాట్ ప్రూవ్డ్ ఇట్. బట్ వాట్ అబౌట్ యూ అండ్ వాట్ అబౌట్ మీ? మనము సవాలుకరమైన జీవితం జీవించగలుగుతున్నామా? బై అవర్ వర్డ్ కెన్ యూ గివ్ ది క్వశ్చన్ టు దిస్ వర్డ్? నేను నా నోటిని భద్రం చేసుకోగలిగిన వాడిని మనం ఇవ్వగలుగుతామా? బై అవర్ ఐ కెన్ యూ ప్రూవ్ ఇట్? మన యొక్క
చూపుల ద్వారా మనం దాన్ని రుజువుపరచుకోగలుగుతున్నామా? లేకపోతే బై అవర్ క్రియేషన్స్ మనం చేసేటువంటి ఆ యొక్క తయారు విధానం ఉంది చూసారా, ఏది నరక క్రియ, ఇవన్నీ కూడా సవాలుకరంగా ఉంటున్నాయి లోకానికి. మనమే లోకంలో ఉన్న వారిని దేవుని దగ్గరికి నడిపించలేక ఒక సవాలుకు మనమే బానిసైపోయి వారి యొక్క అడుగుజాడలోకి వెళ్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాదిరి ఏంటో తెలుసండి, తండ్రి పంపించినటువంటి సవాల్ను ఆయన స్వీకరించి ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఈ దినంలో చెప్తున్నాడు, పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడువు. ఆ పరిశుద్ధత అనేక మందిని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ఆ పరిశుద్ధత ద్వారా నువ్వు శక్తిని పొందుకుంటావు. ఆ శక్తి, ఆ పరిశుద్ధత, తర్వాత ఆ ధైర్యము అనేక మందిని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. అటువంటి మహా గొప్ప కృపా బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. రండి, మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభా. అయ్యా, పరిశుద్ధత గురించి అవును తండ్రి, మేము జన్మతః పాపులం ప్రభా. మీ భక్తులు, నా తల్లి గర్భంలో నేను పిండంగా రూపింపబడక ముందే నేను పాపినని అంటున్నాడు. అయ్యా, పాపంతో నిండిపోయిన మమ్మల్ని మీరు ప్రేమించి వెతికి రక్షించి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని మాదిరికరంగా ఈ దినం మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఆయన జీవితం అంతా కూడా ఆయన సవాలుతో ఉన్నటువంటి పరిశుద్ధత ప్రభా. ఆయన ఎక్కడ కూడా పవిత్రత అంటని వాడిగా ఉన్నాడు, పవిత్రత కలిగిన వాడిగా, పరిశుద్ధుడిగా ఆయన జీవించున్నాడు. నాయన, మేము కూడా పరిశుద్ధంగా జీవించగలము అని చెప్పి ఈ దినం మీరు మాతో మాట్లాడి ఉన్నారు. కానీ ఈ లోకము, లోక పాపములు, లోక ఆశయాలు తండ్రి, మా కుటుంబ పరిస్థితులు, నాయన మా వ్యక్తిగత జీవితము మీకు మమ్మల్ని దూరం చేస్తుంది. మమ్మల్ని దయతో మన్నించండి నాయన. అయ్యా, మేము కూడా ఇది మొదలుకొని పరిశుద్ధత కలిగినటువంటి జీవితంలో పయనించే వారిగా ఉండినట్లుగా సహాయం దయచేయండి. ఎప్పుడైతే మేము పరిశుద్ధతను పొందుకుంటామో మీ శక్తి చేత మేము నింపబడతాం తండ్రి. ఆ శక్తి చేత నింపబడినప్పుడు అగ్ని బాణములైనప్పటికీ వాటిని ఎదిరించే శక్తి, ధైర్యం మీరు మాకు ఇవ్వగలుగుతారు. అటువంటి కృపా భాగ్యతను దయచేయండి. మీ బిడ్డలు ఎంతో ఎంతో శ్రద్ధతో ప్రభా మీ మాటలు విని ఉన్నారు. ఈ మాటలన్నీ వారి జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చండి. అల్పుడను, అపరిశుద్ధను, ఏ మంచి లేని వాడిని, భ్రష్టుడైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృప కలిగిన వాకుల చేత నన్ను హెచ్చరించి నా విధానానికై వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను నేను కూడా సరి చేసుకొని మీ కొరకు అంతవరకు నమ్మకమైన సాక్షిగా నిలబడే కృపా భాగ్యం దయచేయండి. గడిచిన వారం అంతా కూడా మీరు కాచి కాపాడారు. అయ్యా, బిడ్డలు పరీక్షల్లో ఉన్నారు. అయ్యా, గొప్ప జీవితం దయచేయండి, జ్ఞాపకం దయచేయండి, శక్తితో నింపండి. ఆయన వారు చదువుతున్న ప్రతి క్వశ్చన్ ఆన్సర్స్ ప్రభా వారి జ్ఞాపకం ఉంచుకోవటానికి తండ్రి, ఏ యొక్క జ్ఞానేంద్రియాలు మూసుకుపోయినాయో మళ్ళా తిరిగి తెరిచి ఆయన ఎగ్జామ్స్ ఆయన ఒక సక్సెస్ఫుల్ వేలో వాళ్ళు ఆయన ఒక గొప్ప జీవితము వారి జీవితంలో పండుకునే కృప భాగ్యం దయచేయమని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ తండ్రి, ఈ యొక్క నూతన వారంలో మమ్మల్ని క్షేమకరంగా ప్రవేశపెట్టారు. ఈ వారం అంతా కూడా మీ కృపాక్షమంతా నింపండి. ఇదిగో వాతావరణము నాయన ఎంతో వేడిమితో ఉన్నది. అయ్యా, ఈ ఎండ వేడిమికి అనేక మంది అల్లాడిపోతారు ప్రభా. అయ్యా, మంచి వాతావరణం ప్రభా మా అందరికీ దయచేయమని మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను నా యొక్క ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి ఆయన రాకడ పర్యంతం మనం ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించే శక్తి, సామర్థ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి దేవుని యొక్క వాక్యము మనందరినీ సరి చేసుకోవడానికి దేవుడు మరొక అవకాశం ఇచ్చినాడు. మీరు మా గురించి, మా పరిచర్ల గురించి, మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మీ గురించి, మీ యొక్క పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి యూట్యూబ్లో ఉంటుంది లింక్, అదేవిధంగా ఫేస్బుక్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. దాని కింద మీ కామెంట్స్ని తెలియచేయండి. ఈ యొక్క వాక్కులను అనేక మందికి, నువ్వు ఒకవేళ నాకు డబ్బులు వేసే ఇవ్వలేదు కానీ నశించిపోతున్న ఒక ఆత్మకి ఈ వాక్యము ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. వారికి షేర్ చేయండి. దీనివల్ల నాకేదో యూట్యూబ్ నుండి ఈ దినం వరకు ఒక పైసా నేను తీసుకోలేదు, కానీ దేవుని వాక్యం ఒక్క ఆత్మ రక్షించబడితే నేను బ్రతుకున్నందుకు ఒక సార్థకత జరుగుతుందన్న ఒక ప్రయత్నంతో నేను ఈ యొక్క వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. నా గురించి, నా ఆరోగ్యం గురించి కూడా మీ అందిన ప్రార్థనలు
జ్ఞాపకం చేసుకోమని, పిల్లలు ఎగ్జామ్స్ టైంలో ఉన్నారు, వారి గురించి కూడా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని, మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్.